రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము దేవగురు బృహస్పతి వక్రగతి ప్రభావం గురించి ఎలా ఉండబోతుంది అది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా దేవగురు బృహస్పతి గోచర సమయంలో కనుక చూసుకున్నట్లయితే వృషభ రాశి లోపల గోచరం జరుగుతుంది. అని వృషభ రాశి లోపలనే దేవగురు బృహస్పతి వక్రగతి చెందబోతున్నాడు. అని వృషభ రాశి దేవగురు బృహస్పతికి ఇది శత్రు రాశి. కాబట్టి శత్రు రాశిలో ఉన్న దేవగురు బృహస్పతి వక్రగతి చెందిన తర్వాత కొన్ని రాశుల వారికి దీని ప్రభావం బాగుంటుంది, మరి కొన్ని రాశుల వారికి దీని ప్రభావం కాస్త విచిత్రంగా కాస్త విపరీతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. అని గోచరం లోపల కొందరికి ఏంటంటే ఇది వక్రగతి అంటే చాలా అర్థం అవ్వదు. నేను చాలాసార్లు చెప్పడం జరిగింది వక్రగతి ఏంటంటే దీన్ని కూడా డయాగ్రామ్ తో కూడా తీసి చూపించడం జరిగింది వక్రగతి ప్రభావం ఎలా ఉంటుందని. అయినా మీకు ఒక విషయం చెప్పడానికి ప్రయత్నించుతాం. మీరు ఎప్పుడైనా రైల్వే కనుక ట్రావెలింగ్ కనుక చేసినట్లయితే మీకు అర్థం అవుతుంటుంది. పక్కనున్న రైల్వే కనుక వెళ్తున్నట్లయితే అది మనం వెళ్ళినట్టు అనిపిస్తుంటుంది, కానీ యాక్చువల్లీ వెళ్తుంది వాళ్ళు కాదు, మనం వెళ్తుంటుంటాము. అంటే గ్రహాలు వాళ్ళ ఆర్బిట్ లోపల వాళ్ళ గమనం జరుగుతుంటుంటది, కానీ మన పృథ్వీ కూడా తిరగడం వల్ల అది మనకు ఆ రకంగా అనిపిస్తుంటుంటది. అంటే గురువు వెనుకకు వెళ్తున్నాడు, ముందుకు వెళ్తున్నాడు, అది మనకి పృథ్వీ పైన ఉండడం వల్ల మనకి ఆ రకంగా కనిపిస్తుంటది. కానీ యాక్చువల్లీ ఎప్పుడు ఏ ప్లాంట్ వెనుకకు వెళ్ళదు, అది వాళ్ళ ఆర్బిట్ లో వెళ్తుంటారు, మనకు ఆ రకంగా అది కనబడుతుంటది. ఇది పాయింట్. ఇప్పుడు దీని ప్రభావం ప్రతి ఒక్క రాశి వారికి వేరేలా ఉంటూ ఉంటది. అని దీని ప్రభావం కనుక చూసుకున్నట్లయితే 2025 ఫిబ్రవరి 17 వరకు అయితే దీని ప్రభావం ఉండబోతుంది. అని ఈ వక్రగతి సమయకాలం లోపల గురువు కొన్ని రాశుల వారికి చాలా బాగా ఫలితాలు ఇస్తుంటారు. ఎందుకంటే ఎవరి జాతకంలో అయితే గురువు వక్రగతిలో ఉన్నారో అని గోచరంలో కనుక వక్రగతి చెందినట్లయితే దీని ప్రభావం చాలా బాగుంటది. ఎవరి జాతకంలో దేవగురు బృహస్పతి మార్గీ అవస్థ లోపల ఉన్నారు, శత్రు రాశిలో ఉన్నారు అని లగ్న అనుసారం కనుక చూసుకుంటే చాలా అకారకుడు కనుక అయి ఉన్నట్లయితే దాని ప్రభావం కూడా కాస్త విచిత్రంగా వేరేలా అయితే ఉంటుంటది. అని ఈ ప్రభావం పరిపూర్ణంగా కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇది నేను చెప్పబోయే ఏవైతే విషయాలు ఉన్నాయో నార్మల్గా ఈ రాశి అదే రకంగా ఈ లగ్నానికి ఈ రకంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. అని మీ జాతకంలో దేవగురు బృహస్పతి మీ జాతకంలో గురు స్థితితో పాటు గురు ఏ రాశి నక్షత్రంలో ఉన్నారో దాని అనుసారంగా ఫలితాలు భావ ఫలితాలు మారుతుంటుంటాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయి. గురుకు సంబంధించిన పరిహారాలు నేను ప్రతిరోజు చాలా చెప్తుంటా. గురుకి సంబంధించిన ఒక పరిహారం నిరంతరంగా మీరు చేస్తూ ఉండండి. ప్రతిరోజు గుడికి వెళ్ళండి, ప్రతిరోజు ఏదైనా గుడికి వెళ్ళండి, పెద్ద గుడి చిన్న గుడి కాదు, మీ చుంటి పక్కన ఏదైనా గుడి ఉన్నా కూడా ప్రతిరోజు వెళ్ళండి, దర్శనం చేస్తుండండి. ఆ గుడికి అవసరమైన వస్తువులు కనుక మీరు ఎంత మీ స్తోమత చూసుకొని ఎంతో కాస్త సేవ చేయడానికి ప్రయత్నించండి. సేవ గుడికి కనుక మీరు సేవ చేసినట్లయితే ఇది చాలా గురుబలం కూడా పెరుగుద్ది. తోడుతో పాటు మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలకు ముఖ్యమైన పరిష్కారం కూడా ఈ సేవతోటే మీకు లభిస్తుంటది. చాలా మంది చాలా డబ్బులు ఖర్చులు పెట్టుకొని చాలా చేస్తుంటారు, కానీ మీ చుట్టుపక్కల ఏదైనా గుడి కనుక ఉన్నట్లయితే దానికి సేవ చేయండి, అక్కడ క్లీన్ పెట్టండి, మీకు ఎంత చేయగలుగుతారో అంత చేయండి. కానీ మీ చుట్టుపక్కల ఇలా అందరు ఎవరి ఇంటి పక్కన కనుక చేసినట్లయితే మన భారతదేశం లోపల గుడికి ఏదైతే విశిష్టం ఉందో అది చాలా గొప్పగా పెరుగుతూ ఉంటుంటది. కాబట్టి మనం జపాలు యజ్ఞాల కన్నా ఎక్కువ కనుక ఈ సేవ కనుక చేసినట్లయితే అది కూడా చేయండి, తప్పు కాదు, కానీ ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెఫరెన్స్ మీరు దీనికి ఇవ్వండి. ఎందుకంటే జపాలు బ్రాహ్మణ ద్వారా చేస్తుంటారు, కానీ ఇది ఏదైతే సేవ చేస్తారో మనంతా మనం ఏదైనా చేయాలి, శారీరకంగా ఏదైనా చేస్తేనే కదా అది మన కర్మ విముక్తి అవుతుంటాము. మనం ఏం చేయకుండా డబ్బులు పంచి మీరు చేయండి అంటే అది ఎలా అవుద్దండి? అవుతుంది, కానీ 100% అంత అనేది నేను చెప్పాను. ఏదో 80% 60% అయితే అవుద్ది, కానీ 100% కాదు. 100% అవ్వాలంటే మీ స్వతహాగా మీ శరీరంతో పాటు మీరైతే దానము సేవ చేస్తుంటారో అది మీకే లభించుద్ది. ఇప్పుడు ఏ రాశి ఏ లగ్నం వారికి ఎలా ఉంది చూడండి. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో లగ్న రాశి
చంద్ర రాశి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి. రెండు రకంగా చూడండి, లగ్నంతో కూడా చూడండి, చంద్ర రాశితో కూడా చూడండి. ఎందుకంటే గురువు ఈ ప్రభావం ఏదైతే ఉంటుందో ఇది సంవత్సరం సంవత్సరం ఫలితాలు ఉంటుంటాయి. డైలీ రాశి ఫలాలు చంద్ర రాశి ఆధారంగా చూడండి, కానీ సంవత్సరం ఉండడం వల్ల శని కావచ్చు, రాహుకేతు కావచ్చు, దేవుడు బృహస్పతి ఫలితాలు ఏవైతే మీరు చూస్తుంటారో అవి లగ్న రాశి అలాగే చంద్ర రాశి ఆధారంగా మీరు చూడడానికి ప్రయత్నించండి. మిథున రాశి, మిథున రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ వక్రగతి ప్రభావం దేవుగురు బృహస్పతిది ఏదైతే ఉందో మీ రాశి నుంచి ద్వాదశ స్థానంలో అయితే గోచరం జరగబోతుంది. మీ సప్తమాధిపతి అలాగే మీ కర్మాధిపతి అయి ఉండి ద్వాదశ స్థానంలో గోచరం అయితే జరుగుతుంది. ద్వాదశ స్థానం ఇది చూసుకున్నట్లయితే వ్యయస్థానం. వ్యయస్థానంలో కర్మాధిపతి అదే రకంగా సప్తమాధిపతి కనుక ఉన్నట్లయితే కార్యక్షేత్ర లోపల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు మిథున రాశి వారు. అలాగే దాంపత్య జీవితం లోపల అంటే మీ భార్య కావచ్చు, మీ భర్త కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో కూడా చాలా ఇబ్బందులు అయితే మీరు ఎదుర్కోవడం జరుగుతుంది. అని ఈ వక్రగతి అయిన తర్వాత గురు ప్రభావం మీకోసం ఎలా ఉండబోతుంది చూడండి. గురువు మిథున రాశి అలాగే మిథున లగ్నం వారికి అంత కారకుడు అయితే కాదు, కానీ కేంద్రాధిపతి అవ్వడం వల్ల ద్వాదశ స్థానంలో గోచరం చేయడం ఇది ఒక రకంగా ఏంటంటే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారో, ఎవరైతే విదేశాల లోపల ఉంటున్నారో వాళ్ళకి ఈ గోచర సమయకాలం చాలా బాగుండబోతుంది. కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, విదేశాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, కానీ ఆ ప్రాబ్లమ్స్ని మీరు చాలా ఈజీగా తట్టుకోగలుగుతారు. తట్టుకొని అందులో నుంచి బయట మీరు చాలా ఈజీగా పడగలుగుతారు. ఎవరైతే ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేయాలని అనుకుంటున్నారో, చాలా రోజుల తర్వాత గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అవి మళ్ళీ రీన్యూ చేయాలనుకుంటారు, లైసెన్స్ కనుక తీసుకోవాలని అనుకుంటారో అటుపక్క నుంచి మీకోసం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ఈ వక్రగతి సమయం లోపల. ఇంకొక విషయం ఏంటంటే బిజినెస్ లోపల ఎలాంటి రకమైన మార్పు చేసే ముందు చాలా జాగ్రత్తగా చూసి నిర్ణయం తీసుకోండి. రిస్క్ అస్సలు తీసుకోకండి. రిస్క్ కనుక బిజినెస్లో కనుక మీరు తీసుకోవాలనుకున్నట్లయితే కాస్త అటుపక్క నుంచి నెగటివ్ ఇంపాక్ట్ అయితే తప్పకుండా మీకు పడి తీరుద్ది. అని రాజకీయ క్షేత్రాల్లో ఎవరైతే ఉన్నారో మిథున రాశి వారు, అలాంటి వారికి ఈ గోచర సమయకాలం వక్రగతి సమయకాలం లోపల ద్వాదశ స్థానంలో గురువు ఇది అంత మంచి రిజల్ట్ అయితే కనిపించట్లేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ పాజిటివ్ చెప్తాను వినండి, ఇక నెగటివ్ కూడా చెప్పడం జరిగింది. పాజిటివ్ ఏంటంటే ఎవరైతే ఇల్లు కొనాలని అనుకుంటున్నారో, ఇల్లు ఏదైనా చేయాలని అనుకుంటున్నారో అలాంటి వారికి గోచరం లోపల గృహయోగం కూడా కనబడుతుంది. మిథున రాశి వారికి ఏంటంటే కాస్త గృహయోగం గోచరం లోపల జరుగుతుంది. కానీ ఏదైతే మీరు భూమి క్షేత్రం కొంటున్నారో అది కాస్త చూసుకోండి, తప్పైతే కాకూడదు, అది మోసం అయితే కాకూడదు. ఎవరో కొన్న వస్తువుని మనం మళ్ళీ కొంటున్నాం, అది అలాంటి స్థితి మనకి రాకూడదు. ఇది కాస్త చూసుకోండి, చూసి కొనండి. ఇంకొక విషయం ఏంటంటే కుటుంబం లోపల పెళ్లి యోగం, గృహయోగంతో పాటు కుటుంబం లోపల సంఖ్య అభివృద్ధి కూడా జరుగుద్ది. అంటే ఏ విధంగా పెళ్లి కావచ్చు, సంతానం కావచ్చు అని కొత్త స్నేహితులతో పాటు కుటుంబంలో కూడా సంఖ్య పెరుగుతుంటుంటుంది. అంటే రిలేషన్షిప్స్ రాబోయే రోజుల్లో కుటుంబం లోపల పెరగబోతుంది. రాబోయే రోజుల్లో రిలేషన్షిప్స్ పెరగబోతున్నాయి. కానీ కుటుంబం లోపల ఖర్చు కూడా అవుతుంది. అని గురు ద్వాదశ స్థానం నుండి గురుకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చోట్ల ఖర్చులు అవుతుంటాయి. గురు సంతాన కారకుడు, గురు విద్యాకారకుడు, గురు ధనకారకుడు, అలాగే గురు గృహకారకుడు. అదే రకం గురువు కనుక చూసుకున్నట్లయితే ఎక్స్పాండ్ కారకుడు. ఇప్పుడు ఎక్స్పాండ్ ద్వాదశ స్థానంలో కనుక ఉన్నట్లయితే మీ గుర్తింపు, మీ ప్రతిష్ట విదేశాల్లో కూడా పెరుగుద్ది. కానీ వక్రగతిలో ఉన్నాడు, మీ జాతకంలో కూడా దేవుగురు బృహస్పతి కనుక వక్రగతిలో ఉన్నట్లయితే ఈ గోచర సమయకాలంలో మీకు ఎక్స్పాండ్ తప్పకుండా మీరు అవుతారు. మీ జాతకంలో దేవుగురు బృహస్పతి వక్రగతిలో లేరు, కేవలం గోచరంలో కనుక వక్రగతిలో ఉన్నట్లయితే మీరు ఎక్స్పాండ్ అవ్వడానికి చాలా మీరు ఆలోచిస్తుంటారు. కానీ ఎక్స్పాండ్ ఇప్పుడు అవ్వరు, ఎక్స్పాండ్ మీరు మార్చ్ లోపల ఆ టైం లోపల మీరు తప్పకుండా అవుతారు. కానీ అంతవరకు ఏంటంటే మీ ప్రయత్నం అలాగే ముందుకు కొనసాగుతూ ఉంటుంటుంది. ఎవరైతే అప్పులు చేసి చాలా భయపడుతున్నారో దిగులు పడకండి. మీరు కాస్త బుద్ధితో ఆలోచించండి. బుద్ధిని ఉపయోగించి కాస్త ఆలోచించినట్లయితే మీరు అనుకున్న పని చాలా బాగా చేయగలుగుతారు. మీ దగ్గర ఒక ప్లస్ పాయింట్ ఏదైనా ఉందా అంటే మిథున రాశి వారి దగ్గర వాళ్ళు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. పాయింట్ ఏంటంటే మధ్యలో వదిలేయకూడదు. ఒక్కసారి ఒక వస్తువుని పట్టుకున్నామంటే ఆఖరి వరకు దాన్ని అలాగే ముందుకు తీసుకెళ్ళాలి. మధ్యలో చైన్ వచ్చింది వదిలేయకూడదు. చాలా కారణాలు వస్తుంటాయి, అడ్డంకులు తప్పకుండా వస్తుంటాయి. ఎప్పుడైతే మీరు లీలు తీసుకొని సంకల్పం మొదలు పెడతారో
అప్పుడే సమస్యలు మొదలవుతాయి. ఎప్పుడైతే లీవ్ తీసుకోరు, ఏం చర్చలో ఉంటారో అప్పుడు ఏం సమస్యలు రావు. ఒక్కసారి సంకల్పం తీసుకున్నారు, సమస్యలు మొదలయ్యాయి. అంటే అది రకంగా ఏంటంటే మన కరేజ్ టెస్టింగ్ జరుగుతూ ఉంటుంటది. మన సంకల్పం ఏ విధంగా ఉందో ఆ రకంగా పరీక్ష జరుగుతుంటుంటది. ఇక్కడ పాయింట్ ఏంటంటే మన సంకల్పం లోపల శక్తి ఉందా లేదా? మీ సంకల్పం కనుక బలంగా ఉన్నట్లయితే తప్పకుండా మీరు అనుకున్నది చేయగలుగుతారు. ఎందుకంటే గురువుది 9వ దృష్టి అష్టమ స్థానం పైన ఉండబోతుంది. మీ జీవితం లోపల కాస్త ఆకస్మికంగా ఘటనలు చాలా జరుగుతుంటాయి రాబోయే రోజుల్లో. శత్రువులు చాలా పెరగబోతున్నారు రాబోయే రోజుల్లో. అని ఆరోగ్యకి సంబంధించిన విషయాల లోపల చాలా జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి పడితే అలాంటి వస్తువులు అస్సలు సేవించకండి. ఎక్కువ శాతం ఏంటంటే కాస్త కఫ్ పెరిగే అవకాశం ఉండబోతుంది. ఎవరికైతే ముందు నుంచి అలా వాతంకి సంబంధించిన ప్రాబ్లమ్ బాడీలో చాలా ఎక్కువగా కొవ్వు ఉందో వాళ్ళకి ఎలాంటి విషయం లోపల అంటే ఏదైనా మర్సనరీ ట్రీట్మెంట్‌తో పాటు సర్జరీ చేసుకొని ఏదైనా చేసుకోవాలని అనుకున్నట్లయితే అలాంటి రిస్క్ అస్సలు చేయకండి. అందులో ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉండబోతుంది. అని గురు అనుగ్రహం పొందాలంటే ప్రత్యేకంగా మిథున రాశి వారు గణపతి ఆరాధన ఎక్కువ చేయండి. మీ చుట్టుపక్కల గణపతి ఆరాధన ఏదైనా దేవాలయం ఉన్నట్లయితే ఆ గణపతికి ప్రతిరోజు దర్శించండి. కానీ ఈ టైం ఏంటంటే ధార్మిక క్షేత్రాల లోపల కాస్త సమయం ఎక్కువ కేటాయించండి. ఎక్కువగా డబ్బు ఇన్వెస్ట్‌మెంట్ కావచ్చు, సమయం కావచ్చు, ఏదైనా కానివ్వండి. ధార్మిక క్షేత్రాల లోపల ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. దాన ధర్మాలు చేయండి. తప్పకుండా ఇది భవిష్యత్తులో మీకు ఒక మంచి పెద్ద ఉపకారణం తప్పకుండా మీకు అయి తీరుద్ది. ఎందుకంటే దేవగురు బృహస్పతి ఎప్పుడైతే ఉచ్చ రాశిలో వెళ్తాడో అంటే కర్కాటక రాశిలో వెళ్తాడో ఆ టైం లోపల మీకు చాలా చాలా అనుకూలమైన పరిణామాలైతే మీరు ఆ టైంలో తప్పకుండా చూస్తారు. శ్రీమాత్రే నమః.